ఇంటి పక్కన సుభద్ర వచ్చి ఈసారి మా అన్నకు బంగారం రాకెట్ అన్న చేయిస్తా, లేకుంటే దుకుణం పోయన్న కొంటా అనుకుంటా. మరి నువ్వేం కొంటున్నావు అంజమ్మ అని అడిగింది. ఇక నేను పేదదాన్ని అయితిని, అందుకే నా కాడ పైసలేడున్న యోధన ఎండిది కొంటానని చెప్పిన. ఇంతలోనే లచ్చమ్మ పెద్దమ్మ వచ్చి నేను మా అన్నకు ఎప్పుడు దుకుణంలోనే కొన్నా, ఇప్పుడు కూడా అదే కొంటా అని చెప్పింది. ఇక చాలా మంది అక్కలు చెల్లెళ్ళు అవ్వలు వచ్చే రాకెట్ల పండుగకు రెడీ అవుతున్నారు కదా. అయితే ఇప్పుడు ముచ్చటేందంటే రాఖీ ఫ్లవర్. ఎస్, రాఖీ ఫ్లవర్లే. అట్లని ఇవి కొన్న రాఖీ పువ్వులు అనుకునేరు లో, పూసిన రాఖీ పువ్వులు. కావాలంటే మంచిగా పరీక్ష పట్టి చూడుండ్రి. వీడియో ఎడిటర్ అన్న చెట్లతో పాటు పూసిన పువ్వులని చూపెట్టవే. మహబూబాద్ జిల్లా బయ్యారంలా ఇగో ఈ అన్న వాళ్ళ ఇంట్లోనే పూసినాయి. చెప్పవే అన్న రాఖీ పువ్వుల ముచ్చట్లు. రాఖీ పండగకి ముందు పూస్తుంది కాబట్టి ఈ పువ్వుని రాఖీ పువ్వు అంటారు. ఈ పువ్వు మా ఇంట్లో పూయడం చాలా అదృష్టంగా, చాలా సంతోషంగా ఉంది. మరి ఉండదా సంతోషం? మామూలుగా మనం రాఖీలను రాకెట్ల పున్నానికి 2-3 రోజుల ముందు చూస్తాం. రాకెట్ల పండుగ నాడు రాఖీ కట్టుకొని చూస్తాం. అసోంటిది రాకెట్ల పున్నానికి ముందు రాఖీ పువ్వు పూయడం అంటే మామూలు ముచ్చట్నా? ఇప్పుడు దీన్ని ఇచ్చంత్రంగా భావించి అందరూ అమ్మలెక్కలు వచ్చి చూసిపోతున్నారు. కానీ ఇప్పటి వరకు రాఖీలంటే కొనుక్కొచ్చుకొని కట్టుకుంటారు అనుకున్నాం. గాని రాఖీ చెట్లుంటాయి, అవి కూడా పూలు పూస్తాయి అని ఇప్పుడే చూస్తున్నాం. పోండ్రి.